ప్రజల పక్షం NN5 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. బ్రతుకు తెరువు కోసం వలస కూలీగా చింతపండు ఫ్యాక్టరీలో పనిచేయటకు పుంగనూరుకు వచ్చిన గర్భిణి కలకత్తాకు చెందిన వలస కార్మికురాలు మోనిసా బీబీ మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున మృతి. ఏపీ సీనియర్ నాయకులు గోపాల్ రెడ్డిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించిన మొరుసు కాపు కులస్తులు. మొరుసు కాపులు తిరగబడితే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించిన కుల పెద్దలు. ఎంపీ మిథున్ రెడ్డి స్వార్థపరులు అంటూ రాజంపేట పార్లమెంటు ఎంపీ మిథున్ రెడ్డిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మదనపల్లి వైసీపీ పార్టీకి చెందిన బీసీ మహిళా నేత సెల్వి. కుప్పం పర్యటనలో చంద్రబాబు సభలకు పోటెత్తుతున్న జనాలు. ఆంధ్రప్రదేశ్ ప్రజల మూడ్ తెలుగుదేశం వైపు మళ్లింది. చంద్రబాబుకు ముస్లింల టోపీని తొడిగి సత్కరించిన మదనపల్లి తెదేపా నేత మాజీ ఎమ్మెల్యే షాజహాన్ బాషా. 8 మంది కోడిపందెం రాయుళ్లు అరెస్ట్, రిమాండ్కు తరలించినట్లు వివరాలు వెల్లడించిన ఎస్ఐ రామకృష్ణ. జనవరి 1 సందర్భంగా డిసెంబర్ 31 రాత్రి తాగిన మైకంలో రోడ్లపై తిరిగి అల్లర్లు సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవు హెచ్చరించిన నిమ్మనపల్లి ఎస్ఐ. ఇక డీటెయిల్స్ చూస్తే కూలి పనుల కోసం ఊరుగాని ఊరుకు వలస వచ్చారు. పొంగునూరు పట్టణంలోని ఓ చింతపండు ఫ్యాక్టరీలో పనిచేస్తున్నారు. గర్భవతిగా ఉన్న మహిళ మోనిషా బీబీకు శుక్రవారం రాత్రి పురిటి నొప్పులు రావడంతో మొదట పొంగునూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. మదనపల్లి వైసీపీ పార్టీకి చెందిన బీసీ మహిళా నేత సెల్వి శనివారం ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాజంపేట పార్లమెంట్ సభ్యులు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తారు. ఆస్తులు పోగొట్టుకుని పార్టీకి సేవ చేసిన ఎస్సీ ఎస్టీ బీసీలకు అన్యాయం జరుగుతోంది. దీని అంతటికీ కారణం ఎంపీ మిథున్ రెడ్డి అని వైసీపీ పార్టీ మహిళా నేత సెల్వి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 2014లో డాక్టర్ తిప్పారెడ్డికి ఎమ్మెల్యేగా అవకాశం కల్పించడంతో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆయన ఎమ్మెల్యే అయ్యారని, ప్రతిపక్షంలో ఉంటూ ప్రజలకు నిస్వార్థ సేవలు అందించారని, మళ్లీ 2019లో వైసీపీలో సభ్యత్వం లేని కార్యకర్త కూడా కానీ నవాజ్ బాషాకు టికెట్ కేటాయించడంతో మాలాంటి కార్యకర్తలు నిస్వార్థంగా పనిచేసి ఆయన గెలుపుకు కృషి చేశామని, అధికారంలోకి వచ్చాక వైసీపీలో కార్యకర్తలకు న్యాయం జరగలేదని, ఆస్తులు పోగొట్టుకున్నామని సెల్వి ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వద్ద తమకు కావలసిన పనులు చేయించుకుంటూ మిథున్ రెడ్డి కోట్ల రూపాయలు సంపాదించుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సీ ఎస్టీ బీసీలు మైనార్టీలు త్యాగాలు చేస్తూ ఆస్తులు పోగొట్టుకుంటున్నారని అన్నారు. 2024లో మరల వైసీపీ టికెట్ నిసార్ అహ్మద్కు ఇవ్వటం న్యాయమా అని ప్రశ్నించారు. వైసీపీలో సభ్యత్వం లేని నేత, ఒక్కరోజు కూడా జెండా మోయని నాయకునికి ఎమ్మెల్యే టికెట్ కేటాయించడం మీ స్వార్థ రాజకీయాలకు నిదర్శనమని దుయ్యబట్టారు. వైసీపీ పార్టీలో ఇక కొనసాగలేక పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు వైసీపీ బీసీ మహిళా నేత సెల్వి మీడియాకు తెలిపారు. 2014లో తిప్పారెడ్డి సార్ గారికి పార్టీ ఎమ్మెల్యే టికెట్ ఇప్పించారు. మిమ్మల్ని ఎంపీగాను, సార్ని ఎమ్మెల్యేగాను కార్యకర్తలందరూ కలిసి మదనపల్లిలో గెలిపించాము. నా సొంత డబ్బులతో పార్టీ ఆదేశించిన కార్యక్రమాలను అన్నీ చేసినాను. జైలు జీవితం కూడా అనుభవించినాను. ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నా నా పరిస్థితులు అన్నీ ఢిల్లీ వచ్చి మీతో చెప్పాను. మీరు నన్ను పట్టించుకున్నది. 2019లో నవాజ్ బాషాకు అన్నకి ఎమ్మెల్యే టికెట్ ఇప్పించినారు. సభ్యత్వం లేదు, కార్యకర్త కూడా కాదు. మీరు మాత్రం మీకు ఏమి కావాలన్నా జగన్ సార్ చేస్తారు, ప్రజలకు చేస్తారు జగన్ సార్. కానీ కార్యకర్తలు నాలాంటి వారి పరిస్థితి ఏంటి? ఓటుకు మాత్రం బీసీలు కావాలి, ఎమ్మెల్యే టికెట్కు పనికిరారు. మదనపల్లిలో మైనార్టీకి టికెట్ ఇప్పించాలనుకున్నారు. ఎందుకు పుంగునూరులో మైనార్టీలు లేరా? ఆడ ఇవ్వచ్చు కదా. మీరు చేసే పనులు జగన్ సార్కి తెలిసే జరుగుతుందా? మదనపల్లిలో మీ వల్ల కార్యకర్తలు బాధపడుతున్నారు. ముందే కార్యకర్త ఒక్కరూ లేరు. అందులో నేను ఉన్నాను. మీ వల్ల నేను నాశనమూ అయ్యాను. మీరు మాత్రం జగన్ సార్ దగ్గర అన్ని పనులు చేయించుకోండి. 2024లో నసీరుద్దీన్ అన్నకి ఎమ్మెల్యే టికెట్ అంటున్నారు. కార్యకర్త కాదు, సభ్యత్వం లేదు.
అది మైనారిటీ కార్యకర్తకే ఇవ్వచ్చు కదా, ఒకవేళ ఇవ్వాలనుకుంటే. 2019 తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు 3 రోజుల కుప్పం పర్యటనలో శనివారం మదనపల్లి మాజీ శాసనసభ్యులు, తెలుగుదేశం పార్టీ నాయకులు షాజహాన్ బాషా పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులతో కలిసి కుప్పం సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా షాజహాన్ బాషా మాట్లాడుతూ చంద్రబాబు సభలకు కుప్పం ప్రజలు పోటెత్తారని, స్వచ్ఛందంగా వేలాది మంది తరలి వస్తున్నారని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల మూడు తెలుగుదేశం వైపు మారిందని అన్నారు. ఈ కార్యక్రమంలో మదనపల్లి టౌన్ బ్యాంక్ మాజీ చైర్మన్ నాదెళ్ల విద్యాసాగర్, బాలుస్వామి, షేక్ షావల్లి, ఇదైతుల్లా, జావిద్, బాషా, చాను, కృష్ణమూర్తి, వాల్మీకి, అబ్దుల్ రెహమాన్, సోము, జయ, ఫయాజ్ పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. నిమ్మనపల్లి మండలం బండ్లపల్లి పంచాయతీలో శుక్రవారం కోడి పందాలు ఆడుతున్న 8 మందిని అరెస్ట్ చేసినట్లు నిమ్మనపల్లి ఎస్ఐ రామకృష్ణ తెలిపారు. ఈ రోజు ఉదయం తమకు రాబడిన విశ్వసనీయ సమాచారం ఆధారంగా బండ్లపై పంచాయతీ సమీపంలోని అటవీ ప్రాంతంలో తమ సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించడం జరిగింది. ఈ దాడుల్లో కోడి పందాలు ఆడుతున్న 8 మందిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి 2 పందెం కోళ్లు, 4480 నగదును స్వాధీనం చేసుకుని పందెం రాయిలను రిమాండ్ తరలించినట్లు ఎస్ఐ రామకృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 31వ తేదీ రాత్రి నూతన సంవత్సర వేడుకల్లో మద్యం సేవించి వాహనాలు నడపరాదని, మైనర్ పిల్లలకు వాహనాలు ఇవ్వరాదని, ప్రజలకు ఇబ్బందికరమైన కార్యక్రమాలు చేపడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ రామకృష్ణ హెచ్చరించారు. మండల ప్రజలు ఘర్షణలకు తావివ్వకుండా నూతన సంవత్సర వేడుకలను జరుపుకునేందుకు ప్రజలు పోలీసులతో సహకరించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ శివరామకృష్ణయ్య, పోలీసులు హరి, శివకుమార్, రాజేష్, రెడ్డి భాష, సుమతి పాల్గొన్నారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు నాకు రాబడిన సమాచారం మేరకు బండ్లపై వద్ద కోడి పందెం ఆడుతున్నారని సమాచారం రావడంతో నేను నా సిబ్బందితో పాటుగా అక్కడికి వెళ్ళి రైడ్ చేసి వారి వద్ద నుంచి 2 కోళ్ళు మరియు 8 మందిని అరెస్ట్ చేసి స్టేషన్ తీసుకొచ్చి కేసు కూడా నమోదు చేయడం జరిగింది. అదేవిధంగా నూతన సంవత్సరం దృష్టిలో పెట్టుకుని ఎవరైనా కానీ ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడకూడదని ముఖ్యంగా హెచ్చరిస్తున్నాను. ఈ తాగి డ్రైవ్ చేయడం, రేపు 31 నైట్ రాత్రి తాగి డ్రైవ్ చేయడం, అర్ధరాత్రి వరకు రోడ్ల మీద తిరగడము, రోడ్ల మీద కేకులు కట్ చేయడము అవన్నీ నిషేధం. కావున ఎవరైనా కానీ హ్యాపీగా, సంతోషంగా కుటుంబ సభ్యులతో కలిసి నూతన సంవత్సరాన్ని జరుపుకోవాలని కోరుకుంటున్నాను. ఎక్కడే కానీ కోడిపందాలు కానీ, గ్యామ్లింగ్ కానీ, మట్కా కానీ ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే మాత్రం అలాంటి వారిపైన కఠినమైన చర్యలు తీసుకొని కఠినమైన కేసులు కూడా నమోదు చేసి జైలు కూడా పంపవలసి ఉంటుంది. కాబట్టి ఎవరికైనా అలాంటి సమాచారం తెలిస్తే మాకు పోలీసు వారికి 2 రోజుల క్రితం బీజేపీ సీనియర్ నాయకులు గోపాల్ రెడ్డి పైన విచక్షణారహితంగా దాడికి తెగబడ్డ వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని మురుసు కాపు సభ్యులు డిమాండ్ చేశారు. శనివారం మదనపల్లి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నాయకులు మాట్లాడుతూ గత కొద్ది రోజులుగా మురుసు కాపులపైన దాడులు జరుగుతున్నాయని, ఈ విషయం తీవ్రంగా బాధిస్తుందని అన్నారు. సహనానికి మారుపేరైన మురుసు కాపుల ఓపికను పరీక్షించటం మంచిది కాదని, మురుసు కాపుల ఆవేశానికి గురికావాల్సిన పరిస్థితి ఎదురైతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. మంచి మనిషి గోపాల్ రెడ్డి పైన దాడికి తెగబడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సురేందర్ రెడ్డి, వెంకటరమణారెడ్డి, మల్రెడ్డి పెద్ద సంఖ్యలో మురుసు కాపు సంఘ సభ్యులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. వేదిక పైన ఉన్నటువంటి నా మురుసు కాపు కుటుంబ పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఈ పరిస్థితిలో నేను ఇక్కడ మాట్లాడాలా, ఈ విషయం పైన మాట్లాడాలని నాకు ఎంతో బాధ అవుతుంది. దానికి కారణం ఏంటంటే 30 సంవత్సరాల సుదీర్ఘమైన రాజకీయాలు, ఎవరిపైన ఎటువంటి చెడు అభిప్రాయం లేని వ్యక్తిగా గోపాల్ రెడ్డి గారు నాకు చిన్నప్పటి నుంచి తెలిసిన వ్యక్తి. అతన్ని విచక్షణారహితంగా దారుణంగా కొట్టడం అంటే ఆ వీడియో చూసేదానికి కూడా మనసు ఒప్పుకోక
ఎంతో ఆవేదనతో ఈరోజు ఇవి మాట్లాడుతూ ఉన్నానంటే ఇది నేను దౌర్భాగ్యంగా చాలా బాధతో ఈరోజు నేను ఈ సమావేశంలో పాల్గొనడానికి నాకు ఎంతో బాధాకరం. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా, ఇంకెక్కడైనా ఉన్నామా? ఒక వయసుకు కనీస వయసు కూడా విలువ ఇవ్వనటువంటి ప్రోత్సాహకరమైన వ్యవస్థలో మనం ఎందుకు ఉన్నాం, వాళ్ళ వెనక ఎవరు ఉన్నారనే ఉద్దేశం దాన్ని కూడా బయటకు తీయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇట్లాంటి వ్యక్తిగతంగా అందరిలో మనస్కారమే కాదు, ప్రతి ఒక్కరి కులమత భేదాలు లేకుండా ప్రతి ఒక్కరితో కూడా కలుసుకొని సామ్యంగా సామరస్యంగా ఉండే వ్యక్తి. అలాంటి వ్యక్తిని నిర్మానుషంగా అననుకూలమైన ప్లేస్లో దాడి చేసి పూర్తిగా తాగి కొందామన్నాడు. ఆయన మీద దాడికి ఉసిగొల్పుకున్నటువంటి దోషులను ప్రభుత్వ పరంగా ఏ విధంగా దండిస్తారో కానీ మా మురుసుకాపు సంఘం తరఫున మేమైతే క్షమించము అనే ఆలోచనలో ఉంటున్నాము. అంతే. అందరికీ నమస్కారం. ఈ నెల డిసెంబర్ 28వ తారీఖున తంబలపల్లి నియోజకవర్గం తంబలపల్లి మండలంలో గంగిరెడ్డిపల్లి మణిగానపల్లిలో వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో భాగంగా ఆ కార్యక్రమాన్ని ముగించుకొని చౌట సముద్రం నుండి వాళ్ళ సొంతూరైన బురకాలకోటకు వస్తుండగా మార్గ మధ్యంలో అనిగానపల్లి శేఖర్, సుంచిగానపల్లి మహేశ్వర్ రెడ్డి ఇద్దరు కలిసి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టి అతి దారుణంగా కొట్టడం జరిగింది. గోపాల్ రెడ్డి నీళ్ళు అని చెప్పి ఇవ్వండి పరుస్తున్నా కూడా వాళ్ళు దారుణంగా కొట్టడం జరిగింది. ఆ తర్వాత తంబాలపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ముంగచర్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టి మన్నపల్లి ప్రభుత్వ ఆసుపత్రి జిల్లా ఆసుపత్రికి వచ్చి మరుగైన వైద్యం కోసం ప్రైవేట్ ఆసుపత్రి చికిత్స పొందుతున్నారు. ఈ తంబలపల్లి నియోజకవర్గంలో గతంలో కావచ్చు, ఈ మధ్య కావచ్చు, అనేక సార్లు మురుసుకాపు సోదరులపై దాడులు జరుగుతున్నాయి. ఈ మురుసుకాపు సోదరులపై దాడులు జరుగుతున్న దృష్ట్యా ప్రతి ఒక్కరూ ఐక్యమత్యంతో ముందుకు వెళ్లాల్సిందిగా మురుసుకాపు సోదరులకు నేను పిలుపునిస్తున్నాను. అదే సందర్భంలో అత్యంత విశ్వసనీయ సమాచారం మేరకు ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని 14 అసెంబ్లీ నియోజకవర్గాలకు వైకాపా అభ్యర్థులు ఖరారైనట్లు తెలుస్తోంది. చిత్తూరు జిల్లా వైకాపా అభ్యర్థులను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దాదాపు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. మదనపల్లి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అహ్మద్ పేరు కొత్తగా తెరపైకి తీసుకువచ్చి ఖరారు చేసినట్లు తెలిసింది. కుప్పం కేఆర్జీ భరత్, పలమనేరు వెంకటేగౌడ, పుంగనూరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మదనపల్లి నిస్సార్ అహ్మద్, తంబళపల్లి పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి, పీలేరు చింతల రామచంద్రారెడ్డి, పూతలపట్టు డాక్టర్ ఎం సునీల్ కుమార్, చిత్తూరు ఎంసీ విజయానందరెడ్డి, జీడీ నెల్లూరు కె నారాయణస్వామి, చంద్రగిరి సి మోహిత్ రెడ్డి, తిరుపతి బి అభినయ్, నగరి ఆర్కే రోజా, శ్రీకాళహస్తి బి మధుసూదన్ రెడ్డి, సత్యవేడు ఎం గురుమూర్తి. నేడు సాయంత్రం ఈ జాబితా పార్టీ నుండి అధికారికంగా వెలువడనుంది. కాగా నగరి అభ్యర్థిని ఫిబ్రవరిలో మార్చే అవకాశం కూడా ఉన్నట్లు అధికార పార్టీ వర్గాల విశ్వసనీయ సమాచారం. మదనపల్లిలో అనాథ బాలల కోసం ఏర్పాటు చేసిన చైతన్య స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వాహకులు ఆనంద్ తండ్రి స్వర్గీయ మురుగేశన్ పిచ్చిముత్తు 31వ వర్ధంతి సంస్మరణ సభకు ముఖ్య అతిథిగా 2 టౌన్ ఎస్ఐ వెంకట సుబ్బయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా అతిథులు ఫేసు సంస్థ విఎస్ రెడ్డి, ప్రముఖ అడ్వకేట్ బాలజ్యోతి, గ్రామజ్యోతి సొసైటీ సుభద్రలు మాట్లాడుతూ ఆనంద్ తండ్రి మురుగేశన్ పిచ్చిముత్తు వీధి బాలుడుగా అనాథ జీవితాన్ని ప్రారంభించి అనాథాశ్రయాల్లో చదువుకొని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా శ్రీశైలం డ్యాంలో పనిచేసి తన జీవితానికి సార్థకత సాధించుకున్న వ్యక్తి అని కొనియాడారు. తన తండ్రి పడిన కష్టాలను ఏ బిడ్డ పడకూడదని చైతన్య సేవా సంస్థను స్థాపించి 82 మంది బిడ్డలను హక్కున చేర్చుకొని 10 మంది వృద్ధులకు ఆశ్రయం ఇస్తూ ప్రతి సంవత్సరం తన తండ్రి గారి వర్ధంతి రోజున అందరికీ స్వెటర్లు, శాలువాలు, మఫ్లర్లు, దుప్పట్లు పంచి తన దాతృత్వాన్ని చాటుకుంటున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ రామ్మూర్తి, ముత్తు ఆంగ్ల మాధ్యమ పాఠశాల ఉపాధ్యాయులు, కోశాధికారి గిరిజ, అడ్మినిస్ట్రేటివ్ డైరెక్టర్ జీవీఎస్ బాబు, జనరల్ సెక్రటరీ కవిత, వివేకానంద ఆసియా అసోసియేషన్ సభ్యులు భానుప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. అనుక్షణం ప్రజల పక్షం NNTV న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.